మద్యం అతిగా తాగితే శరీరంలోని చాలా అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. లివర్పై ఈ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడం, జీర్ణక్రియకు అవసరమైన రసాయనాలను తయారు చేయడం వంటి ఎన్నో ప్రధానమైన పనులను కాలేయం చేస్తుంది. దీన్ని మద్యం చాలా దెబ్బతీస్తుంది. అసలు ఆల్కహాల్ వల్ల లివర్కు జరిగే నష్టమేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి. మద్యం తాగిన వెంటనే అది నేరుగా కాలేయానికే చేరుతుంది. అందుకే ఎఫెక్ట్ అధికంగా పడుతుంది. రోజూ మద్యం తాగితే లివర్పై తీవ్ర ఒత్తిడి, భారం పడుతుంది. ఇది అనేక రకాల సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయం దెబ్బతింటే ఆ ప్రభావం శరీరమంతా ఉంటుందని అంటున్నారు. లివర్లో ఉండే పర్టికులర్ ఎంజైమ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దాన్ని మెటబలైజ్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఆ ఎంజైమ్ లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ మంగోలియన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోగానే ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి అదో రకమైన తేళ్లు జర్రెలు బారినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళల్లో అంటే ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీగా ఉంటుంది. ఒక వేరే రకమైన మెటబలైట్ కింద ఫామ్ అయ్యి వాళ్ళకి మొహం అంతా ఎర్రగా అయిపోవడం, వాళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తట్టుకోలేరు. సో ఇదే రకంగా చూసుకుంటే కొంతమంది లావుగా ఉండి షుగర్ ఎక్కువ ఉన్న పేషెంట్స్, లేకపోతే ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్, వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే క్రమేణా ఆ యొక్క ఆల్కహాల్ ఆ లివర్ని దెబ్బతీసి మెల్లమెల్లగా మొత్తం కుంగిపోయి చిన్నగా అయిపోయి దాన్ని సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ వల్ల వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటివి ఉంటాయంటే కళ్ళు పచ్చగా అయిపోయి జాండీస్ అంటారు, యూరిన్ పచ్చగా అయిపోతుంది. ఇది ఆల్కహాల్ పేషెంట్సే కాదు, కొన్ని నాన్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల లివర్ సిర్రోసిస్ వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో అలాగ బ్లడ్ వామిట్స్ అవుతూ ఉంటాయి. సో ఇమీడియట్గా అలాంటి పర్టికులర్ పేషెంట్స్ ఆల్కహాల్ ఆపేయటం మంచిది. సరే, చాలామంది అడుగుతారు లివర్ రీజనరేట్ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు ఆపేసి మళ్ళీ మొదలు పెడతానంటారు. ఒకసారి పడనప్పుడు, ఒకసారి తేడా వచ్చినప్పుడు మీరు తీసుకోవద్దని నా సలహా. మూడో పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి లివర్ స్కారింగ్ స్టేజ్లోకి వెళ్తే సిరోసిస్ అంటాం. ఎప్పుడైతే నరాలు ఈ యొక్క ఫుడ్ పైప్లో ఉబ్బి రక్తం బయటకు వచ్చిందో ఆ పేషెంట్స్ చాలా చాలా డిటీరియరేట్ అవుతారు. లివర్ ఫంక్షన్స్ అన్నీ పోతాయి, కాళ్ళు వాపులు వస్తాయి, పొట్టలో నీళ్లు చేరుకుంటాయి. నార్మల్గా ఉన్న పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకే లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు అలాంటిది ఆల్కహాల్ తీసుకుంటే ఏ స్టేజ్ వరకు వెళ్తారో చూసుకోండి. లివర్ సరిగా పనిచేయకపోతే రక్తాన్ని మెరుగ్గా శుద్ధి చేయలేదు. దీనివల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. రక్తం గడ్డకట్టే ప్రోటీన్లను కాలేయం తయారు చేస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే చిన్న గాయానికే ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. లివర్ సరిగా పనిచేయకపోతే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, శరీరం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ ఆల్కహాల్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి పెట్రోలింగ్ చేసి అన్నీ ఆపుతూ ఉంటారు. అయినా ఎంతమంది చిన్న చిన్న పిల్లలు హెడ్ ఇంజరీస్తో చనిపోతూ ఉంటారు. సో ఈ రకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ నాట్ ఓన్లీ ఆన్ ద లివర్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఒక పేషెంట్కి అయితే ఆల్కహాల్ వల్ల లివర్ ఒకటే కాకుండా హార్ట్ కూడా పెద్దదైపోద్ది. ఆల్కహాల్ కార్డియం అయిపోతాయి అంటారు. దానివల్ల ఆయుసం రావడం, లంగ్స్లో నీళ్ళు చేరటం. సేమ్ పేషెంట్ ఒక ఆయన యూకేలో ఉంటారు, ఆయన ఇక్కడికి వచ్చారు, బ్లడ్ వామిట్స్ అయినాయి. సో బ్లడ్ వామిట్స్ అయ్యి ఆల్కహాల్ రోజు స్పిరిట్స్ తీసుకుంటూ ఉంటాడు, కాళ్ళు వాపులు, ఆయాసం, సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. సో హార్ట్ కూడా పెద్దదైపోయింది. సో ఇవన్నీ కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అతను ఇనిషియల్గా నేను చాలా కష్టం అనుకున్నాను. 24 అవర్స్లో బెడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చి బ్యాండింగ్ అన్నీ వేసిన తర్వాత హార్ట్ కూడా హార్ట్ కార్డియోమెగలీ అంటాం, దాన్ని కూడా ట్రీట్ చేయడం వల్ల వితిన్ 3-4 days రికవర్ అయ్యారు. లివర్కు జరిగే నష్టం మొదట్లో కనిపించకపోవచ్చు. లక్షణాలు బయటపడేసరికి ఆ సమస్య తీవ్రంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే మద్యం తాగే అలవాటు ఉన్నవారు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. లివర్ మెరుగ్గా ఉండాలంటే ఆల్కహాల్ను పూర్తిగా మానేయడమే ఉత్తమం. దీర్ఘకాలంగా మద్యపానం చేస్తే లివర్ క్యాన్సర్, లివర్ సిర్రోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.